ఇవాళ న్యూస్ పేపర్స్ లో వార్తల్లోకి వెళ్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక మనకి ప్రధానంగా 10,000 కోట్ల భారీ కుంభకోణం అంటూ ప్రధాన వార్త కనిపిస్తుంది. నమస్తే తెలంగాణ దినపత్రికలో కంచగచ్చిబౌలి భూముల్లో దేశంలోని అతిపెద్ద ఆర్థిక మోసం అంటూ మనం వార్త చూస్తున్నాం. తెరలేపిన రేవంత్ సర్కార్, సహకరించిన బీజేపీ ఎంపీ అంటూ ఆధారాలతో బయటపెట్టిన కేటీఆర్ అంటూ మనకి ప్రధాన వార్త కనిపిస్తుంది. సో అటవీ పర్యావరణ ఫారెస్ట్ చట్టాలు, ఆర్బీఐ నిబంధనలను తుంగలతొక్కి భూముల తాకట్టు పేరుతో 10,000 కోట్ల దోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వం పథకం రచించింది. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో భూ కుంభకోణానికి సీఎం రేవంత్ రెడ్డి పాత్రధారి, సూత్రధారి. ఓ బీజేపీ ఎంపీ సహకారంతో ఆయన నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు. దీనిపై రిజర్వ్ బ్యాంక్, సెబీ, విజిలెన్స్ కమిషన్, సిబిఐ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కు ఫిర్యాదు చేస్తాం. కేంద్రం తక్షణమే విచారణ చేపట్టాలి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ గమనించవచ్చు. సో కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం వెనక అతిపెద్ద ఆర్థిక మోసం దాగి ఉందంటూ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేసిండ్రు. దానికి సంబంధించి ఆయన ఆధారాలు కూడా బయటపెట్టిన వార్త కనిపిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పుతో పాటు వివిధ చట్టాలన్నింటినీ కూడా ఆర్బీఐ మార్గదర్శకాలను, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టు తెలిసి కూడా రేవంత్ ప్రభుత్వం ఈ కుంభకోణానికి పాల్పడ్డట్టుగా కేటీఆర్ ఆరోపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని కూడా వెల్లడి చేసిన పరిస్థితి మనకి ఇక్కడ చూడొచ్చు. ఇంకా మరోవైపు చూసుకుంటే నిన్న పూలే చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి 10,000 కోట్ల కుంభకోణానికి సంబంధించి మనం ఒక్కసారి గమనిస్తే, సో ప్రధానంగా తనవి కానీ 400 ఎకరాలను తనఖా పెట్టింది టీజీఐఐసి. యాజమాన్య హక్కులు లేకుండా 10,000 కోట్ల రుణం తీసుకుంది. ఇప్పించినందుకు దళారీ సంస్థకు 169 కోట్ల లంచాన్ని ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. నిబంధనలన్నీ కూడా ఉల్లంఘించి కాంగ్రెస్ సర్కారు భూతంత్రం చేసింది. అటవీ భూములను అమ్మడం చెల్లదు అని తెలిసి కూడా అడ్డదారిలో ఇదంతా చేసినట్టుగా కనిపిస్తోంది. భూమి విలువను నిర్ధారించడంలోనే అసలు మతలం అనేది కూడా ప్రస్తావించారు కేటీఆర్. చక్రం తిప్పిన బీజేపీ ఎంపీకి అనుచిత లబ్ధికి ఏర్పాట్లు అంటూ కూడా వ్యాఖ్యానించారు. హెచ్సియు లాగే హెచ్ఎండిఏ భూములపైన అదే స్కెచ్. సెబీ, ఆర్బీఐ, సివిసి, సిబిఐ, ఐఎఫ్సిఐకి ఆధారాలు ఇస్తాం. కేంద్రం వెంటనే భూ కుంభకోణంపై దర్యాప్తు జరిపించాలి. స్పందించకపోతే రేవంత్తో బీజేపీ కుమ్మక్కైనట్టే అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంకొక ప్రధానంగా గమనించినట్లయితే ఇక్కడ బీకాన్ సంస్థతో టీజీఐఐసి ఒప్పందం చేసుకునే నాటికి 400 ఎకరాల భూమి నిషిద్ధ జాబితాలోనే ఉన్నది. మరి తనకు చెందని, తన పేరిట ఎలాంటి హక్కు పత్రాలు లేని భూమిని టీజీఐఐసి ఎలా తాకట్టు పెట్టింది? ల్యాండ్ రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ కాకుండానే ఆ భూమి తనదే అన్నట్టుగా 10,000 కోట్ల రుణం ఎట్లా తీసుకుంది అంటూ కూడా ప్రశ్నించారు. సో హక్కులు లేకుండానే టీజీఐఐసి గచ్చిబౌలిలోని 400 ఎకరాలను ఎలా కుదవబెట్టింది? సామాన్యులకు రుణాలు ఇచ్చేందుకు డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసే బ్యాంక్ అధికారులు సేల్ డీడ్ లేని భూమికి ఆర్బీఐ నిబంధనలను కాలరాసి 10,000 కోట్ల రుణం ఎలా మంజూరు చేశారు? ఇందులోని ఆంతర్యం ఏంటి అంటూ కేటీఆర్ ప్రశ్నించిన సందర్భం ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. సో ఇది అతిపెద్ద కుంభకోణంగా కనిపిస్తుంది. సో ఈ కుంభకోణం ఉంది కాబట్టే ఇంత మొండిగా, ఇంత దౌర్జన్యంగా ఈ భూముల వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది అనే విషయం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే సూచి నేలకు చూచి అంటూ మనకి ఇంకో వార్త చూస్తున్నాం. 50 అంశాల్లో అట్టడుగున భారత్, బీజేపీ పాలనలో దుర్భర స్థితిలోకి దేశం అంటూ మనకి ప్రధాన వార్త కనిపిస్తుంది. ఇక్కడ ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, ఆహార భద్రత, పారిశ్రామిక రంగాల్లో దేశం అధోగతి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, ఉత్పాదకత, పౌర స్వేచ్ఛ సూచీల్లో అధఃపాతాళానికంటూ చూస్తున్నాం. సో వీటన్నిటికీ సంబంధించి చాట్బాట్, గ్రాక్ కుండబద్దలు కొట్టిన వార్తలు, వాస్తవాలు ఇవన్నీ చూస్తే సో బీజేపీ పాలనలో దేశం అధోగతి పాలైంది. 50 సూచీల్లో భారత్ అట్టడుగున నిలిచింది. తమ పాలనలో దేశం దేదీప్యమానంగా వెలుగుతున్నట్టు బీజేపీ చేసుకుంటున్న ప్రచారం బూటకమని చాట్బాట్, గ్రాక్ కుండబద్దలు కొట్టి మరీ రుజువు చేసింది అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. దేశ ప్రగతికి కీలకమైన ఆర్థిక, సామాజిక, విద్య, వైద్య, పారిశ్రామిక రంగాలతో పాటు భద్రత, లింగ సమానత్వం, పౌర స్వేచ్ఛ, నిరుద్యోగిత, ప్రజాస్వామ్యం, ద్రవ్యోల్బణం ఇతర సూచీల్లో భారత్ అట్టడుగున నిలిచిందనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించింది. సో మరోవైపు ఇక్కడ చూస్తే ఆనందమయ దేశాల్లో 118వ ర్యాంక్ పతనమైంది. ఆకలి సూచీలో సూడాన్, రువాండా, కాంగో వంటి అతిపేద దేశాల కంటే అట్టడుగు స్థానంలో భారత్ నిలిచిందనేది ఇక్కడ మనం గమనించవచ్చు. పత్రికా స్వేచ్ఛలో భారత్ ర్యాంకు 140 నుంచి 159కి పడిపోయింది. ప్రజాస్వామ్య సూచీలో 2014లో భారత్ 27వ స్థానంలో ఉండగా ఇప్పుడు 47వ ర్యాంకుకు దిగజారింది. హెల్త్ అండ్
సర్వైవల్ ఇండెక్స్లో 2014లో 114వ స్థానంలో ఉంటే ఇప్పుడు 142వ ర్యాంకుకు పడిపోయింది. సో పింఛన్ సూచీలో కూడా అట్టడుగున నిలిచింది. సో ఏ విధంగా బీజేపీ పాలనలో భారత్ అధోగతి పాలైంది, దేశం అధోగతి పాలైపోయింది, దాదాపు 50 అంశాల్లో అట్టడుగుకు ఎట్లా పడిపోయిందనే దానికి సంబంధించి విషయాలను చాట్ బాట్ గ్రాక్ అని బయటపెట్టిన సందర్భం అదే ఈ వార్త. రజతోత్సవ సభ ఏర్పాట్లకు సమయం ఇవ్వరంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించిన మరో వార్త మనకు కనిపిస్తోంది. సో వినయ్ భాస్కర్ వేసిన పిటిషన్కి సంబంధించి విచారణ వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది హైకోర్టు, ప్రశ్నించింది. ఈ కేసును 17కు వాయిదా వేసింది బెంచ్. అయితే ఏం జరిగిందంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు అనుమతిచ్చే విషయానికి సంబంధించి తీసుకునే నిర్ణయాన్ని వెల్లడించాలని పేర్కొంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులకు నోటీసులు జారీ చేసింది. సో బీఆర్ఎస్ శ్రేణులు పార్టీ సభకు ఏర్పాట్లు చేసుకోవడానికి తగిన సమయం కావాలి కదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సో తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. బీఆర్ఎస్ రజతోత్సవాలను పురస్కరించుకుని హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో భారీ బహిరంగ సభ వేడుకలు నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిండ్రు. ఎలకతుర్తి గ్రామంలో ఈ నెల 27ను నిర్వహించబోయే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు అనుమతి కోరుతా మార్చి 28 ఈ నెల 4న ఇచ్చిన వినతి పత్రాలకు సంబంధించి వరంగల్ కమిషనర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సో దాస్యం వినయ్ భాస్కర్ పిటిషన్పై జస్టిస్ టి వినోద్ కుమార్ నిన్న విచారణ చేపట్టిండ్రు. న్యాయవాది వాదిస్తూ ఎల్కతుర్తిలోని 1300 ఎకరాల్లో సభ నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని, అయితే భూమి యజమానుల నుంచి అంగీకార పత్రాలను కూడా బీఆర్ఎస్ తీసుకుందని చెప్పిండ్రు. సో ఈ నెల 27న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సభ వేడుకలు జరగనున్నాయి. సో ఈ నేపథ్యంలో వీటన్నిటికీ సంబంధించి ఇంకా పర్మిషన్కి సంబంధించి డెసిషన్ని పెండింగ్లో పెట్టిన నేపథ్యంలో పిటిషన్ వేసిండ్రు వినయ్ భాస్కర్. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఈ విధంగా ప్రశ్నించిన సందర్భం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఏ విధంగా ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మనకి అనేక అంశాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొక వైపు మనం చూస్తే మద్దతు మంట అంటూ మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను ప్రభుత్వం మద్దతు ధరకు కొనకపోవడంతో ఒక రైతు కన్నెర్ర చేసిండు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాలకు చెందిన బత్తుల లింగరాజు 5 ఎకరాలు కౌలుకు తీసుకొని పండించిన 70 బస్తాల ధాన్యాన్ని సూర్యాపేట మార్కెట్కు తీసుకొచ్చిండు. తక్కువ ధర పలకడం, పెట్టుబడి కూడా రాకపోవడంతో కలత చెంది ఈ ధాన్యానికి నిప్పు పెట్టిండు. 2 రోజులుగా అన్నం తినకుండా వడ్ల రాశి దగ్గరనే పడుకున్నానని, ఇంత చేసి మద్దతు ధర దక్కకపోతే బతుకుడు ఎట్లా అని ఆయన ప్రశ్నించిన సందర్భం కనిపిస్తుంది. అక్కడ నిప్పు పెట్టిన ఫోటోగ్రాఫ్ ఇక్కడ మనం గమనించవచ్చు. రైతుల పరిస్థితి కాంగ్రెస్ పరిపాలనలో ఇట్లా అధ్వానంగా తయారైంది. మరో వార్త మనకి ఇక్కడ విద్యుత్ డైరెక్టర్ల ఎంపికలో గోల్మాల్ అంటూ వార్త కనిపిస్తుంది. అనర్హులను ఇంటర్వ్యూలకు పిలిచిన వైనం అంటూ చూస్తున్నాం. భారీ మొత్తంలో చేతులు మారినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలపై కోర్టుకు వెళతామంటూ ఇంజనీర్లు వ్యాఖ్యానించారు. సో ఒకరికి అర్హతలే లేవు, మరొకరికి 3 2 అర్హతలు లేనే లేవు. ఒక సంస్థకు వచ్చిన 55 దరఖాస్తుల్లో 7 అనర్హులు ఉన్నారు. మరి ఇట్లా విద్యుత్ సంస్థల డైరెక్టర్ల ఎంపిక కోసం అర్హతలు లేకున్నా కూడా ఇంటర్వ్యూలకు పిలిచిండ్రు. దీన్ని బట్టి భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్టుగా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అర్హులను పక్కన పెట్టి అనర్హులను డైరెక్టర్ పోస్టులు కట్టబెట్టబోతున్నట్టుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ వ్యవహారానికి సంబంధించి భారీగా నగదు చేతులు మారిందని, కొందరు కోట్లు సమర్పించుకున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. సో ట్రాన్స్కో, జెన్కో, దక్షిణ ఉత్తర డిస్కంల పరిధిలో డైరెక్టర్ల నియామకానికి 2024 జనవరిలో దరఖాస్తులను ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇదంతా వ్యవహారం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ నిబంధనలకు సంబంధించి కోర్టుకు వెళ్తామంటూ ఇంజనీర్లు ఆరోపిస్తున్న సందర్భం మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఉద్యోగ సంఘాలతో చర్చలు వాయిదా అంటూ చూస్తున్నాం. నమస్తే కథనంతో ప్రభుత్వం పునరాలోచన, జేఏసీ డిమాండ్లపై శాఖల వారీగా వివరాల సేకరణ అంటూ గమనించవచ్చు. ఆ తర్వాతే సమావేశం ఏర్పాటు చేసే యోచనలో సర్కారు ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే మనకి ప్రధానంగా రాష్ట్ర లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి నియామకం జరిగింది. హెచ్ఆర్సీ చైర్మన్గా జస్టిస్ షమీమ్ అఖ్తర్ నియామకం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరు కూడా నల్గొండ జిల్లా వాసులే. ఇక మరోవైపు టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించిన అప్డేట్. ఇక జాబ్ మేళాలో తొక్కిసలాట జరిగింది. 3 యువతలకు గాయాలైనాయి. వరంగల్ జిల్లా కేంద్రంలో ఈ ఘటన జరిగింది. ఏర్పాట్లకు సంబంధించి అధికారులు విఫలమైపోయినరు. ఎండకు నిరుద్యోగులు వెలువెల్లాడిన సందర్భం కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికీ రాలిన మట్టిపూలు 470 అంటూ చూస్తున్నాం. ఎండిన పొలాన్ని చూసి బలవన్ మరణం, అప్పుల బెంగతో రైతు ఆత్మహత్య, కామారెడ్డి జిల్లాలో విషాదం అంటూ చూస్తున్నాం. ఇప్పటి వరకు 470 మంది రైతులు ప్రభుత్వ పరిపాలన వైఫల్యంతో వ్యవసాయం చేయలేక
బలవన్మరణాలకు పాల్పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఒక దుస్థితి తెలంగాణలో కనిపిస్తుంది. ఇక మరోవైపు మిగతా అంశాలకు సంబంధించి ఈ 10,000 కోట్ల కుంభకోణం ఆరోపణలకు సంబంధించి ప్రధానంగా మనకి ఆధారాలతో సహా బయటపెట్టిన నేపథ్యంలో ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయనే దానికి సంబంధించి మనం ఒకసారి గమనించినట్లయితే సో ఏ విధంగా మోసానికి తెరలేచిందనే విషయాన్ని ప్రస్తావించారు. సో 2003లో ఈ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను చంద్రబాబు ప్రభుత్వం ఐఎంజీ భారత్ అనే సంస్థకు కట్టబెట్టిందని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ ప్రభుత్వం 2004లో ఆ ఒప్పందాన్ని రద్దు చేసిందని చెప్పిండ్రు కేటీఆర్. దీనికి సంబంధించి ఐఎంజీ భారత్ అధినేత బిల్లిరావు హైకోర్టు సుప్రీంకోర్టులో కేసులు వేసిండ్రు. దానికి సంబంధించి 2014కు ముందు ఉన్న ప్రభుత్వాలతో పాటు ఆ తర్వాత 5 ఏళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం న్యాయ పోరాటం చేసిందని గుర్తు చేసిండ్రు. సో చివరకు 2024 మార్చి 24న కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. అయితే ఇదే అదనుగా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు భూ కుంభకోణానికి తెరలేపిండ్రు అని కేటీఆర్ వివరించిండ్రు. సో ముఖ్యమంత్రికి ఒక బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో సహకరించారు అని ఆరోపించిండ్రు. సో అల్టిమేట్ గా ఇక్కడ ప్రధానంగా ఏం జరిగిందంటే ఓనర్షిప్ దక్కకుండానే టీజీఐఏసీ భూములు తాకట్టు పెట్టిందనే విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేసిండ్రు, ప్రస్తావించిండ్రు. సో గచ్చిబౌలిలో 400 ఎకరాలను తాకట్టు పెట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ దిశగా విచ్చలవిడిగా చట్టాలను ఉల్లంఘించిందని ఆయన విరుచుకుపడ్డారు కేటీఆర్. యాజమాన్య హక్కులేవీ లేకుండా భూములను టీజీఐఏసీ తాకట్టు పెట్టిందని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పు రాగానే 2024 జూన్లో ఒక్కొక్క ఎకరానికి 75 కోట్ల విలువగా ప్రభుత్వం నిర్ణయించింది. సో ఆ భూములను టీజీఐఏసీకి బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం నామమాత్రపు జీవో 54ను జారీ చేసింది. కానీ ఆ భూముల్ని టీజీఐఏసీ పేరు మీదకు రిజిస్ట్రేషన్, సేల్ డీడ్, మ్యుటేషన్ చేయలేదు అని చెప్పిండ్రు. టీజీఐఏసీకి ఆ భూముల మీద యాజమాన్య హక్కులు దక్కలేదని, అయినా తన యాజమాన్య అన్నట్టుగా బ్యాంకుల దగ్గర ఎట్లా తనఖా పెడుతుందంటూ కేటీఆర్ ప్రశ్నించిండ్రు. బీకన్ సంస్థతో టీజేఏసీ ఒప్పందం చేసుకునే నాటికి ఈ 400 ఎకరాల భూమి నిషిద్ధ జాబితాలోనే ఉంది. మరి తనకు చెందని భూమిని తన పేరిట ఎట్లాంటి హక్కు పత్రాలు లేని భూములను టీజేఏసీ ఎట్లా తాకట్టు పెడుతుంది అనేది ప్రశ్న. ఒకవైపు 400 ఎకరాలు హెచ్సియు పేరుతో మ్యుటేషన్ కాలేదు కాబట్టి హెచ్సియుకు ల్యాండే లేదు అని ప్రభుత్వం వాదిస్తుంది. మరి మరోవైపు టీజీఐఏసీ పేరు మీదకు ల్యాండ్ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ కాకుండానే ఆ భూమి తనదే అన్నట్టుగా తనఖా పెట్టించింది అని కేటీఆర్ ఇక్కడ పేర్కొన్నారు. ద్వంద్వ వైఖరి ఎట్లా ఉంది ప్రభుత్వానికి సంబంధించి అనేది, ఏ విధంగా కుంభకోణానికి ప్లాన్ చేసిండ్రు అనే విషయాన్ని చాలా క్లియర్గా మెన్షన్ చేసిండ్రు. సో భూమి విలువ పెంచి తనఖా అంటూ చూస్తున్నాం. సాధారణంగా ఎవరైనా తన ఇంటి మీదనో ప్లాట్ పైన లోన్ తీసుకోవాలి అనుకుంటే దాని రిజిస్టర్డ్ వాల్యూ ఎంత, ఆ ఏరియాలో మార్కెట్ వాల్యూ ఎంత అనే వాటి ఆధారంగా తనఖా పెట్టుకుని లోన్ ఇస్తారు. కానీ కంచగచ్చిపోలి 400 అన్ని నిబంధనలను ప్రభుత్వం తుంగలో దొక్కింది. సో ఫస్ట్ టీజేఐసీకి ఎటువంటి ఓనర్షిప్ లేకుండానే ఒక బ్రోకర్ కంపెనీ మాట విని తాకట్టు పెట్టేందుకు నిర్ణయించింది అని అన్నారు కేటీఆర్. స్టాంప్లో రిజిస్ట్రేషన్ శాఖ లెక్కల ప్రకారం గచ్చిబౌలి ఏరియాలో గజం విలువ 26,900 ఉన్నది. సో అంటే 400 ఎకరాలకు దాని విలువ గరిష్టంగా 5,240 కోట్లకు మించదు అని కేటీఆర్ అన్నారు. కానీ రేవంత్ ప్రభుత్వం ఇక్కడ రెవెన్యూ శాఖ అధికారులతో ఆ భూమి విలువను 30,000 కోట్లని మార్చి చెప్పిందని, దాని ఆధారంగా బీకన్ కంపెనీ ముందు పెట్టి టీజీఐఏసీ ఆ భూములను ఐసిఐసిఐ బ్యాంకుకు తాకట్టు పెట్టి 10,000 కోట్ల లోన్ తీసుకుందని కేటీఆర్ డీటెయిల్స్ అన్ని కూడా వివరించారు. ఇక్కడ మనకి ఫోటోగ్రాఫ్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఈ భూమికి సంబంధించి టీజీఐఏసీ బెకాన్ ట్రస్టీ మధ్య 2024 డిసెంబర్ 6న టైటిల్ డీడ్ మార్టగేజ్ చేసినట్టుగా ఒప్పందం జరిగింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్ సంబంధించిన ఫోటోగ్రాఫ్ మనకు కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే మార్చి 24, 2025లో రిజిస్ట్రేషన్ జరిగినట్టుగా ఇక్కడ ఈసీ ఉంది. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి భూమిని కొట్టేసేందుకే ప్రధానంగా స్కెచ్ వేసిండ్రు అనే విషయాన్ని ఆధారాలతో సహా ఇక్కడ బయటపెట్టిండ్రు కేటీఆర్. సో దీనికి అల్టిమేట్గా ఒక బీజేపీ ఎంపీ సహకారం ఉంది. టీఐఏకు 169 కోట్ల లంచం ఇచ్చిండ్రు అనే విషయాన్ని కూడా ప్రస్తావించిండ్రు కేటీఆర్. దీనికి రాష్ట్రానికి చెందిన ఒక బీజేపీ ఎంపీ చెప్పడంతో రేవంత్ సర్కార్ ఒప్పందానికి సిద్ధమైందని, ట్రస్టీ ఇన్వెస్ట్మెంట్ అడ్వర్టైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్రోకర్ కంపెనీని సదరు ఎంపీ పరిచయం చేసిండు అన్నారు. సో ఈ 400 ఎకరాల భూమిని తనఖా పెట్టాలి అనుకున్న ప్రభుత్వానికి టీఐఏ దళారీలా వ్యవహరించింది. పేరుకు మర్చెంట్ బ్యాంకే కానీ అది చేసేది బ్రోకరేజీ. ఎఫ్ఆర్బిఎంను బైపాస్ చేసి తాము బ్యాంకుల నుంచి రుణం ఇప్పిస్తామని, అందుగాను కొంత లంచమో కమిషనో ఇవ్వాలని ఆ సంస్థ చెప్పడంతో అప్పుల యావలో ప్రభుత్వం అందుకు
అంగీకరించింది. సో టీఐఏకు 169 కోట్లు ముట్టజెప్పింది. ప్రభుత్వం కమిషన్ అని అంటుందేమో కానీ చేసింది నేరం కాబట్టి అది లంచమే అవుతుందని కూడా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత బీగన్ ట్రస్టీషిప్ అనే ఫినాన్షియల్ అడ్వైజరీ కంపెనీ ముందు పెట్టి ప్రభుత్వం టీఐఏ తాకట్టు కదా నడిపించాయంటే అంటూ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో డీటెయిల్స్ అన్ని కేటీఆర్ వివరించిన సందర్భంగా కనిపిస్తుంది. ఒకవైపు హెచ్సియు భూములను అడ్డం పెట్టుకుని 10,000 కోట్ల కుంభకోణానికి తెరదీసిన కాంగ్రెస్ మరోవైపు దానికి సంబంధించి అన్ని విషయాలను మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. మాకే మస్కా కొడతారంటూ సమాచారం ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి, మీరు నిరక్షరాస్యులా చదువుకోలేదా అంటూ సుప్రీంకోర్టు సాధికార కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తుంది అధికారులకు సంబంధించి. సో మౌనంగా ఉంటే ఏదో జరిగినట్టు భావించాల్సి వస్తుంది. ఈఐఏ నుంచి తప్పించుకోవడానికే 49 హెక్టార్లలోనే పనుల, మీపై కేసు ఎందుకు పెట్టలేదు, ఇట్లాగైతే మీ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. హెచ్సియు భూముల విషయంలో అధికారుల మీద సుప్రీంకోర్టు సాధికార కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో వాస్తవాలను కేసు విచారణ ఉన్న నేపథ్యంలో నివేదిక ఇవ్వడానికి సుప్రీంకోర్టు సాధికార కమిటీ ఇక్కడ హైదరాబాద్లో పర్యటిస్తుంది. కంచగచ్చి భూములకు సంబంధించి వాస్తవ పరిస్థితి ఎట్లా ఉందనే దానికి సంబంధించి అధ్యయనం చేసి ఈ కమిటీ నివేదిక ఇస్తుంది. ఈ నేపథ్యంలో మరి కమిటీ ఏం మాట్లాడుతుంది, ఎంత జాతీయ స్థాయిలో ఇది ఎంత వివాదాస్పదమైంది, సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని మరి ఇదంతా కూడా చేస్తున్న నేపథ్యంలో కేసు విచారణకు రాబోతున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది, మరి ఇది అంశం కదా కీలకంగా రావాల్సింది. కానీ దీనికి సంబంధించి ఒకవైపు ఈ వార్త బయటకు రాకుండా మరోవైపు ఈ 10,000 కోట్ల కుంభకోణానికి సంబంధించి ఎక్కడ కూడా ప్రస్తావన రాకుండా హైలైట్ కాకుండా మళ్ళీ ప్రభుత్వం తన అనుకూల మీడియాతో ఇష్టం వచ్చినట్టుగా మళ్ళీ ప్రచారాలు చేయించుకునే ప్రయత్నమే చేస్తుంది. వాళ్ళ ఇష్టపత్రిక ఈ వెలుగు దినపత్రిక. దీనికి సంబంధించి చూస్తే ఒకవైపు ఎక్కడ కూడా మనకి ఫ్రంట్ పేజీలో ఈ సాధికార కమిటీకి సంబంధించి ఎక్కడ కూడా మనకి వార్త కనిపించదు. అల్టిమేట్గా ఎయిర్పోర్ట్ ఫ్యూచర్ సిటీ అంటూ ఫ్యూచర్ సిటీ ఈ పత్రిక ఫ్యూచర్ సిటీకి సంబంధించి వార్తనే ప్రధానంగా తీసుకుంటుంది. మరోవైపు వాళ్ళ ఇష్టమైన మరో పత్రిక కూడా ఫోర్త్ సిటీకి సంబంధించి మెట్రో ఇస్తారంట. అసలు అక్కడ నివాసాలు ఏర్పడ్డాయా, ఏముంది, ముందుకు పోయి మెట్రో ఫోర్త్ సిటీగా దాని అతిగతి లేని పరిస్థితి కనిపిస్తుంది. కానీ మెట్రో అంటూ డిపిఆర్ సిద్ధం చేయండి అంటూ దీనికి సంబంధించిన వార్తని పబ్లిష్ చేసిన సందర్భం కనిపిస్తుంది. మరి ఈ 10,000 కోట్ల ఆర్థిక మోసం అనే విషయం అనేది వీళ్ళకి ప్రధాన వార్త కాదు, అక్కడెక్కడో కిందికి వెళ్తుంది. కానీ ఫోర్త్ సిటీకి మెట్రో అనేది వీళ్ళకి ప్రధాన వార్తగా కనిపిస్తుంది. మరోవైపు వీళ్ళ ఇష్ట పత్రికకు సంబంధించి మనం మళ్ళొక్కసారి గమనిస్తే ఒకవైపు ఇదంతా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ప్రధానంగా ఈ 10,000 కోట్ల భారీ కుంభకోణానికి భూ కుంభకోణానికి సంబంధించిన ఆర్థిక కుంభకోణానికి సంబంధించిన విషయాన్ని కనుమరుగు చేయడానికి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మళ్ళీ కాళేశ్వరం అంశాన్ని వీళ్ళు ప్రధానంగా తీసుకొని ఫ్రంట్ పేజీలో వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదే పత్రిక వాళ్ళ లోపలి పేజీలో ఒకవైపు అన్ని వాస్తవాలు కనిపిస్తుంటే మళ్ళీ అబద్ధాలు సుప్రీంకోర్టు సాధికార కమిటీ ఉన్న సందర్భంలో కూడా మళ్ళీ ఇటువంటి అబద్ధ వార్తలు రాసుకున్న పరిస్థితి. పీకాక్ బఫెలో లేక్లు ఆ 400 ఎకరాల్లో లేవు అంటూ మళ్ళీ గుడ్డిగా వాదించే ప్రయత్నం చేస్తుంది. సో ఈ పత్రికలన్నీ కూడా తెలంగాణకి వ్యతిరేకంగానే పేరుకి ఈ వెలుగు పత్రిక తెలంగాణ పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ పచ్చి తెలంగాణ వ్యతిరేకి పత్రిక తెలంగాణ ద్రోహులుగా కూడా మనం ప్రస్తావించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఒకవైపు మాకే మస్కా కొడతారా అంటూ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో అధికారులను కూడా మేనేజ్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇటువంటి వార్తలను రాయిస్తూ ఇటువంటి అంశాలను తెర మీదకి తీసుకొస్తూ మభ్యపెట్టి ఆ 10,000 కోట్ల కుంభకోణానికి సంబంధించిన అంశం నుంచి డైవర్ట్ అయ్యే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రధాన మీడియాని ఉపయోగించుకొని అనే విషయం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మరోవైపు డిఎస్ఆర్కు జాతీయ స్థాయి గుర్తింపు అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. బీఆర్ఎస్ హయాంలో అగ్నిమాపక శాఖ మెరుగైన పనితీరు కోసం ప్రవేశపెట్టిన డైలీ సర్వీస్ రిపోర్టు దీనికి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న సందర్భం కనిపిస్తుంది. అగ్నిమాపక శాఖ ఫైర్ వెబ్సైట్లో నిర్వహిస్తున్న డిఆర్ఎస్ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని స్టాండింగ్ ఫైర్ అడ్వైజరీ కౌన్సిల్ సూచించింది ఒకవైపు. మరోవైపు ఫిర్యాదు చేసినా పట్టించుకోరానికి ఇంకో వార్త చూస్తున్నాం. తక్షణం జలహారతి కార్పొరేషన్ జీవోను రద్దు చేయండి, జీబీ లింక్ పై ముందుకు వెళ్లకుండా ఏపీని నిలువరించండి అంటూ కేఆర్ఎంబీ జీఆర్ఎంబీకి తెలంగాణ లేఖ రాసింది. ఇప్పుడు మరి మొదటి నుంచి మరి హక్కులన్నీ కట్టబెట్టినప్పుడు ఏంటి పరిస్థితి, ఏం చేసింది అనే విషయం వాటన్నిటికి సంబంధించి మరుగున పెడతా మభ్య పెడతా అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. మరి ఇప్పటికైనా హక్కులను కాపాడితే చాలా సంతోషం. మరి పూలే స్ఫూర్తితో బీఆర్ఎస్ పాలన అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. సబ్బండ కులాల అభ్యున్నతికి కృషి చేశాము, వ్యవసాయ కుల వృత్తులకు తొలి ప్రాధాన్యం ఇచ్చాము, అదే స్ఫూర్తిని
కొనసాగిస్తేనే రాష్ట్రంలో ప్రగతి సాధ్యమవుతుంది అంటూ జయంతి నాడు పూలేను స్మరించుకున్నారు కేసీఆర్. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. ఇంకోవైపు కేటీఆర్ వల్లే సిరిసిల్లకు టెక్స్పోర్ట్ ఇండస్ట్రీ వచ్చిందంటూ మనకి ఇంకో వార్త చూస్తున్నాం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చక్రపాణి వ్యాఖ్యలు, టెక్స్పోర్ట్ ఏర్పాటుకు కృషి చేసిన కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న వార్త కనిపిస్తుంది. ఇంకోవైపు ధర తక్కువైందని ధాన్యానికి నిప్పు అంటూ చూస్తున్నాం. కౌలు రైతు గుండెకోత, మంటలు దూకబోయిన రైతు, లింగరాజు అడ్డుకుని కాపాడిన తోటి రైతులు, మార్కెట్ సిబ్బంది. సూర్యాపేట మార్కెట్లో ఘటన జరిగింది. బీఆర్ఎస్ పాలనలో ఇట్లా లేదు అని రైతు వ్యాఖ్యానించిన సందర్భం మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే చేతికందిన పంటలు బుగ్గిపాలు అంటూ చూస్తున్నాం. ట్రాన్స్ఫార్మర్ నుంచి నిప్పురవ్వలు ఎగిసి మక్క జొన్న పంటలు దగ్ధమైన వార్త కనిపిస్తుంది. 3,60,000 నష్టం వాటిల్లిన సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే ప్రధానంగా ఈ ఫోర్త్ సిటీని తెర మీదకు తీసుకొస్తున్నారు. వీటన్నిటిని కూడా మరుగున పరిచే ప్రయత్నం చేస్తాయి. ఈ కుంభకోణానికి సంబంధించి అంశాలు రావద్దు, సుప్రీంకోర్టు సాధికార కమిటీ మాట్లాడిన అంశాలు బయటకు రావద్దు, కానీ ప్రధానంగా ఫోర్త్ సిటీ అంటూ వాళ్ళ ఇష్టమైన పత్రికల్లో, వాళ్ళ అనుబంధ పత్రికల్లో, ప్రభుత్వ అనుకూల పత్రికల్లో, మీడియా సంస్థల్లో కూడా కథనాలు రాయడం, కథనాలు ప్రసారం చేయడం అని చేసుకుంటూ వస్తున్నారు. కానీ ప్రజలు ఏమంటున్నారు? ఫోర్త్ సిటీకి భూములు ఇవ్వమని చెప్తున్నారు. ఫోర్త్ సిటీ రోడ్డుకు భూములు ఇవ్వమంటూ భూసేకరణ అధికారికి రైతులు తేల్చి చెప్పిన వార్త కనిపిస్తుంది. సో రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం బేగర్ కంచె దగ్గర ప్రభుత్వం తలపెట్టిన ఫోర్త్ సిటీ రోడ్డుకు భూములు ఇచ్చేది లేదంటూ రైతులు స్పష్టం చేసిండ్రు. తమకు జీవనాధారమైన 1-2 ఎకరాల భూమి లాక్కుంటే రోడ్డున పడతామని చెప్పిండ్రు. ఆ వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. రంగారెడ్డి జిల్లా స్పెషల్ కలెక్టర్ భూసేకరణ అధికారి రాజుకు వీళ్ళంతా వినతి పత్రం అందజేస్తున్నారు లేమూరు రైతులు. ఆ ఫోటోగ్రాఫ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరోవైపు మా భూములు గుంజుకుంటే ఎట్లా బతికేది అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా పరిధిలోని మంచాల మండలం శ్రీమంతగూడలో భూసేకరణకు సంబంధించి అభిప్రాయాలు సేకరిస్తున్నారు అధికారులు. ఇక్కడ రైతులు హాజరై భూమికి బదులుగా మరో చోట భూమి ఇవ్వాల్సిందే అన్నారు. లేదంటే నష్టపరిహారాన్ని 2 పెంచివ్వాలి. రంగారెడ్డి జిల్లా శ్రీమంతగూడ గ్రామ రైతుల స్పష్టీకరణ, శివన్నగూడ రిజర్వాయర్ భూసేకరణకు అభిప్రాయ సేకరణ, రైతుల ఆగ్రహంతో ఎట్టకేలకు వెనుదిరిగిన అధికారులు అంటూ మనకి వార్త కనిపిస్తుంది. మరోవైపు డంపింగ్ యార్డ్ వద్దే వద్దు అంటూ ఆందోళన చేస్తున్న వార్త కనిపిస్తుంది. ఫార్మా భూముల సర్వేను అడ్డగించిన పరిస్థితి కనిపిస్తుంది. పనులు నిలిపివేయాలంటూ రైతులంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు.